मरकजी वजीर मुमलिकत बराए दाखिला बंडी संजय कुमार के बेटे बंडी भागीरथ ने अपने खिलाफ दर्ज पॉक्सो मुकदमे में अबूरी जमानत के लिए तेलंगाना हाई कोर्ट से रुजू किया है। चूंकि हाई कोर्ट इस वक्त मौसम गर्मा की तातीलात पर है, इतलात के मुताबिक हाई कोर्ट के वेकेशन बैच 14 मई को इस दरख्वास्त पर समाअत करेगी, जहां कुकटपल्ली डीसीपी रितिराज को खुसूसी तहकीकाती टीम SIT की निगरानी सौंपी गई है। पीट बशीराबाद पुलिस स्टेशन में दर्ज इस मुकदमे के सिलसिले में मीडिया से बात करते हुए रितिराज ने कहा कि मुलजिम गुज़िश्ता चंद दिनों से मफरूर है और इसका मोबाइल फोन मुसलसल स्विच ऑफ आ रहा है, जबकि इसके कॉल डेटा रिकॉर्ड की जांच करते हुए इसकी तलाश जारी है। उन्होंने वाज़ेह किया कि मुतासरा 17 साल लड़की का बयान रिकॉर्ड कर लिया गया है, ताहम मजीद मालूमात हासिल करने के लिए दोबारा बयान लिया जा सकता है। DCP के मुताबिक पुलिस ने गुज़िश्ता 2 दिनों में केस से मुताल्लिक़ काफ़ी दस्तावेजात और शवाहिद जमा किए हैं और मुकम्मल लाहे अमल तैयार किया जा चुका है। उन्होंने दो टोक अंदाज में कहा कि जब भी मुलजिम का पता चल जाएगा इसे फौरन गिरफ्तार किया जाएगा। केस को लेकर रियासती सियासत में कशीदगी मुसलसल बढ़ती जा रही है, जबकि अपोजिशन जमातें फौरी गिरफ्तारी का मुतालबा कर रही हैं। హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక FIR రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ACP గారు తోటి అండ్ SHO గారు తోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్డ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ CDR నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్నీ వెరిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము.